ఒకడు భారత్ను చీటర్ అంటాడు, మరొకడు రష్యాపై ఒత్తిడి తేవడమే తమ వ్యూహం అంటాడు, ఇంకొకడు సుదీర్ఘ యుద్ధానికే భారతే కారణమంటాడు. భారతి మాత్రం ఒకటే మాట, ఎవడు ఎన్ని రకాలుగా గొంతులు చించుకున్నా డోంట్ కేర్ అన్నదే భారత రిప్లై. 140 కోట్ల మంది ఇంధన అవసరాలు తీర్చడమే తమ ప్రాధాన్యమని మళ్ళీ స్పష్టం చేస్తుంది. తాజాగా మరోసారి అదే క్లారిటీ ఇంకాస్త స్ట్రాంగ్గా ఇచ్చింది. ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయదని బెదిరిస్తున్నారో ఆ దేశ నడిబొడ్డున నిలబడి ట్రంప్ టీంను ఏం చేసుకుంటావో చేసుకోమని సవాలు చేశారు. రష్యాతో చమురు కొనుగోలు ఆపడం కాదు కదా, మరింత పెంచుతామనే సంకేతాలు పంపించారు. దీంతో అమెరికా భారత్ మధ్య రష్యా చమురు మంటలు పీక్స్కు చేరిపోయాయి. ఇంతకు ట్రంప్ సెకండరీ టారిఫ్స్ డెడ్లైన్ దగ్గర పడిన వేళ అమెరికాకు భారత్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? అమెరికా మన దేశం నుంచే చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటూ మనల్నే బెదిరించే ప్రయత్నం వెనుక అమెరికా అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా భారత్ మధ్య పీక్స్కు రష్యా చమురు మంటలు. రష్యా గడ్డ నుంచే ట్రంప్ టీంకు మాస్ రిప్లై ఇచ్చిన భారత్. భారత్తో చమురు ఎగుమతులను ఆపేస్తే ఏం జరుగుతుంది? 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. తన జోలికొస్తే తప్ప కలలో కూడా ఎవరికి హాని తలపెట్టాలనుకోని దేశం. అందుకే ప్రపంచమే భారత్ను బెస్ట్ ఫ్రెండ్గా చూస్తుంది. కానీ ట్రంప్ మాత్రం పనిగట్టుకుని భారత్ను కవిస్తున్నాడు. అది కూడా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ను టార్గెట్ చేస్తున్నారు. దశాబ్దాల బలమైన స్నేహాన్ని, వ్యూహాత్మకంగా అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని సైతం లెక్క చేయకుండా భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అన్నింటికి మించి భారత్ నుంచి భారీ ఎత్తున శుద్ధి చేసిన చమురు దిగుమతి చేసుకుంటూ మనల్నే నిందిస్తున్నారు. ఈ చర్యలనే మెజారిటీ అమెరికన్లు తప్పుపడుతున్నారు. భారత్తో వైరం అమెరికానే నాశనం చేస్తుందని ట్రంప్కు హితబోధ చేస్తున్నారు. కానీ టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. తన టీంతో భారత్పై దాడి చేయిస్తూనే ఉన్నారు. ట్రంప్ టారిఫ్స్ను అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అదే చేశాడు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్పై సెకండరీ టారిఫ్లంటూ అర్థం లేని సమర్థనలే మరోసారి చేశాడు. Question betrays a fundamental misunderstanding of where we are. The president has applied aggressive economic leverage. For example, the secondary tariffs on India to try to make it harder for the Russians to get rich from their oil economy. He's tried to make it clear that Russia can be re-invited into the world economy if they stop the killing, but they're going to continue to be isolated if they don't stop the killing. The president has applied more economic pressure to the Russians to stop this war than Biden did in 3 years. So the idea that we're not doing anything, we're already doing things right now, and this is how negotiation works. You do something, you talk to the parties, you try to see if there's a meeting of minds. Again, we believe we've already seen some significant concessions from both sides just in the last few weeks. We're going to eventually be successful, or we'll hit a brick wall. And if we hit a brick wall, then we're going to continue this process of negotiation, of applying leverage. This is the భారత్పై సెకండరీ టారిఫ్లకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెత్త సమర్థన ఇది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భారత్పై రెండోసారి సుంకాలు ప్రయోగించారట. ఈ చర్యలు రష్యాకు చమురు వ్యాపారం నుండి వచ్చే ఆదాయాన్ని తగ్గించాలనే ఒత్తిడిలో భాగమని చెప్పుకొచ్చారు. రష్యా తమ చమురు ఆర్థిక వ్యవస్థ నుండి ధనవంతులు కావడం కష్టతరం చేయడానికి ట్రంప్ ఇండియాపై రెండోసారి సుంకాల వంటి దూకుడు ఆర్థిక పరపతిని ప్రయోగించారని పేర్కొన్నాడు. రష్యా హత్యలను ఆపితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి ప్రవేశించవచ్చన్న జేడీ వాన్స్ యుద్ధం కొనసాగితే మాత్రం ఆ దేశం ఒంటరిగానే ఉంటుందన్నాడు. నిజానికి వాన్స్ వాదనలో అర్థం లేదు. ఎందుకంటే రష్యా నుంచి అత్యధికంగా చమురు, గ్యాస్ కొంటున్న దేశం భారత్ కాదు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్పై టారిఫ్స్ రైట్ అనుకుంటే చైనా, యూరోపియన్ దేశాలపైనే ముందు టారిఫ్స్ విధించాలి. అంతేకాదు రష్యాతో వాషింగ్టన్ కొనసాగిస్తున్న బిలియన్ల డాలర్ల వ్యాపారాన్ని ఆపేయాలి. ఇవేవీ చేయకుండా కేవలం టారిఫ్స్ ద్వారా రష్యాపై ఒత్తిడి తేవాలనుకోవడం, పని కట్టుకుని భారత్ను లక్ష్యం చేసుకోవడం కాక మరేంటి? భారత్పై అమెరికా టారిఫ్స్కు అసలు కారణం రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా న్యూఢిల్లీ లబ్ధి పొందడం చూడలేకే. ట్రంప్ టీంలో కొంతమంది ఇదే వాదన చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొని భారత్ వ్యాపారం చేసుకుంటోందని అమెరికా ట్రేడ్ అడ్వైజర్ నవారో ఇటీవలే కడుపు మంట బయటపెట్టుకున్నాడు. దీనికి జయశంకర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. Look, it's funny you have people who work for a pro-business American administration accusing other people of doing business.
Okay, that's really curious. But here's the point. If you have a problem buying oil from India, oil or refined products, don't buy it. Nobody forced you to buy it. I mean, but Europe buys, America buys. So you don't like it, don't buy it. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని లాభపడుతుందన్న అమెరికా ఏడుపులకు జైశంకర్ ఇచ్చిన మాస్ రిప్లై ఇది. వ్యాపార అనుకూల అమెరికన్ పరిపాలన కోసం పనిచేసే వ్యక్తులు ఇతర వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారని నిందించడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. అంతేకాదు భారత్ నుండి చమురు లేదా శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనడంలో మీకు సమస్య ఉంటే దానిని కొనకండి. ఎవరూ మిమ్మల్ని దానిని కొనమని బలవంతం చేయరు. కానీ యూరప్ కొంటుంది కాబట్టి మీకు అది నచ్చదు. దానిని కొనకండి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక్కడే మరో క్లారిటీ కూడా ఇచ్చారు. In keeping the price stable, I was trying to. Absolutely. There were clear conversations on that. In 2022, there was deep nervousness because oil prices went up. There was great nervousness, international nervousness about the price of oil. And there was there were a set of conversations with different people in the American administration at that time that if India wanted to buy Russian oil, that's fine by us because it will stabilize the price of oil. And by the way, those, after January, there were no conversations with the current administration saying don't do that. దేశ ప్రయోజనాలతో పాటు ప్రపంచ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని జైశంకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2022లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమైంది. అప్పుడు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలనుకుంటే దానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు వచ్చాయి. ఎందుకంటే ఆ చమురు కొనుగోలు వల్ల చమురు ధరలు స్థిరీకరణకు దోహదం చేస్తుందని అందరికీ తెలుసు అని జైశంకర్ వివరించారు. నిజానికి బైడెన్ ప్రభుత్వం కూడా భారత్ నిర్ణయాన్ని సమర్థించింది. అందుకే భారత్పై ఆంక్షలు విధించలేదు. కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో పంతానికి పోతూ భారత్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఏ దేశం నుంచైతే చమురు కొనొద్దని బెదిరిస్తున్నారో అదే దేశం నుంచి మళ్లీ అమెరికాకు క్రిస్టల్ క్లారిటీ ఇచ్చింది భారత్. రష్యాలోని మన దేశ రాయబారి ట్రంప్ టీమ్ మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చారు. ఈయన పేరు వినయ్ కుమార్, రష్యాలోని భారత రాయబారి. ఇండియాపై మరికొన్ని గంటల్లోనే మరో 25% టారిఫ్లు అమల్లోకి రాబోతున్న వేళ అమెరికాకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. బహుశా ఇలాంటి సమయంలో మోడీ టీం నుంచి ఇంత స్ట్రాంగ్ రిప్లై వస్తుందని ట్రంప్ ఊహించి ఉండరు కూడా. రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్ కు కీలక ఇంటర్వ్యూ ఇచ్చిన వినయ్ కుమార్ 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతను కాపాడటం తమ దేశ ప్రధాన లక్ష్యమని, ఎక్కడ చౌకగా బెస్ట్ డీల్ దొరికితే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా విధించిన టారిఫ్లను ఖండించిన వినయ్ అవి సహేతుకమైనవి కావని, పక్షపాతంతో కూడినవని విమర్శించారు. అప్పుడే మరో కామెంట్ కూడా చేశారు. అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయని, ట్రంప్ సర్కార్ మాత్రం భారత్ని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో వినయ్ కుమార్ అయినా జైశంకర్ అయినా అమెరికాకు ఇచ్చిన క్లారిటీ ఒక్కటే: మిత్రదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లని టారిఫ్లు ఆపలేవన్నదే ఆ క్లారిటీ. నిజానికి భారత్ కనుక అమెరికా టారిఫ్స్ కు భయపడి చమురు దిగుమతులు ఆపేస్తే చిక్కులో పడే దేశాల్లో అమెరికా కూడా ఉంది. ఎందుకంటే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని దానిని శుద్ధి చేసి ఇతర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది కాబట్టి. అలా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా 3వ స్థానంలో ఉంది. అవును, ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. రష్యా నుంచి డిస్కౌంట్లో పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ మన దగ్గరున్న రిఫైనరీల్లో దాన్ని శుద్ధి చేసి ఎగుమతి చేస్తోంది. చమురు ఉత్పత్తిలో టాప్లో ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా భారత్ నుంచే శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుంది. అందుకారణం యుఏఈలో చమురు శుద్ధి కేంద్రాలు ఉత్పత్తికి సరిపడా లేకపోవడమే. భారత్ నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం యూరోపియన్ కంట్రీ నెదర్లాండ్స్. భారత్ నుంచి డచ్ అక్షరాల $12,524 మిలియన్ చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది. ఆ తర్వాతి స్థానం యుఏఈదే. ఈ దేశం మన దగ్గర నుంచి $8,047.83 మిలియన్ విలువైన దిగుమతులు చేసుకుంటుంది. ఆ తర్వాతి స్థానం భారత్పై టారిఫ్లతో రెచ్చిపోతున్న అమెరికాదే.
అమెరికా అక్షరాల $6,026.55 మిలియన్ చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది. ఇజ్రాయెల్ $5,501.73 మిలియన్ చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుండగా ఈ జాబితాలో ఆఫ్రికా దేశం టోగో, సింగపూర్, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, టోకీ వంటి దేశాలు ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే భారత్ నుండి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు ఎగుమతులు ఆగిపోతే ఇంధన కొరత, ధరల పెరుగుదల, ఇంధన భద్రతా సమస్యల్ని ఎదుర్కొంటాయి. ముఖ్యంగా యూరోపియన్, ఆఫ్రికా దేశాలు చాలా తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఎందుకంటే ఆ దేశాల శుద్ధి సామర్థ్యం పరిమితంగా ఉంది. అందుకే భారత్పై అధికంగా ఆధారపడతాయి. ఇవేవి పట్టించుకొని ట్రంప్ టీం మొండిగా రష్యా నుంచి చమురు కొనొద్దంటూ బెదిరింపులకు దిగుతోంది. ఈ బెదిరింపులకు భారత్ భయపడడం లేదు కాబట్టి ఆఫ్రికా, యూరోపియన్ దేశాలు ధైర్యంగా ఉన్నాయి. ఒకవేళ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తే కనుక ఆ దేశాలకు కష్టాలు తప్పవు. అప్పుడు ఆయా దేశాలకు అతి పెద్ద శత్రువయ్యేది అమెరికానే. ఈ నిజం తెలుసుకుంటే వారికే మంచిది, లేదంటే ట్రంప్ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం.